చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ కన్సిస్టెంట్ టీం. 16 సీజన్స్లో 5 సార్లు ఛాంపియన్స్, 5 సార్లు రన్నరప్స్గా నిలిచిన ఒకే ఒక్క మెస్సీ వెంపైర్ ఇది. కానీ 2025 సీజన్ మాత్రం సిఎస్కే ఫ్యాన్స్కి ఒక పెద్ద నైట్ మేర్ లాంటిది. చపాక్ లాంటి కంచుకోటలో 5 మ్యాచ్లు ఓడిపోవడం, పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఫినిష్ అవ్వడం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. టోర్నమెంట్ మధ్యలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి ఎల్బో హెయిర్లైన్ ఫ్రాక్చర్ అవ్వడంతో ఎంఎస్ ధోని మళ్ళీ ఎమర్జెన్సీగా కెప్టెన్సీ తీసుకున్నా సరే 2025లో సిఎస్కే ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫామ్ చేయలేదు. సో ఈ ఘటన తర్వాత సిఎస్కే మేనేజ్మెంట్కి ఒక క్లియర్ ఐడియా వచ్చింది. ఓల్డ్ టెంప్లెట్ ఇంకా వర్కౌట్ అవ్వదు, ద గేమ్ హ్యాస్ ఎవాల్వ్డ్. అందుకే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ప్రెజర్లో చిక్కుకుపోతున్నారు, డాడీస్ ఆర్మీ గేమ్ ప్లే ఓల్డ్ టెంప్లెట్ అయిపోయింది. కానీ T20 బేబీస్ మాత్రం ఎలాంటి ఫియర్ లేకుండా ఆడుతున్నారని అర్థమైంది. దాంతో 2026 మెగా ఆక్షన్కు ముందు సిఎస్కే మైండ్ సెట్ ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 2026 సీజన్ కోసం సిఎస్కే మేనేజ్మెంట్ వేసిన ప్లాన్స్ ఏంటో తెలుసా? ఫ్రాంచైజీ లెజెండ్ రవీంద్ర జడేజాని ట్రేడ్ చేయడం నుంచి 28.4 కోట్లు పెట్టి 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని కొనడం వరకు అన్ని సెన్సేషనల్ మూవ్సే. అసలు సంజు శాంసన్ రాకతో బ్యాటింగ్ లైనప్ ఎలా మారబోతుంది, మతీష పతిరానా లేని లోటు డెత్ బౌలింగ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? క్లియర్గా చూస్తే ఈ కొత్త సిఎస్కే టీంలో ఉన్న రియల్ స్ట్రెంగ్త్ ఏంటో, దాగున్న పెద్ద వీక్నెస్ ఏంటో ఈరోజు డీప్గా అనలైజ్ చేద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ట్రేడ్ ఆఫ్ ది సీజన్. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ని 18 కోట్లకి సిఎస్కే తెచ్చుకుంది. అండ్ దానికోసం రవీంద్ర జడేజా, శామ్ కరణ్ లాంటి మ్యాచ్ విన్నర్స్ని వదులుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక మెస్సివ్ ఎమోషనల్ అండ్ టాక్టికల్ షిఫ్ట్. జడేజా 12 సీజన్ల పాటు సిఎస్కేకు ఒక పిల్లర్లా ఉన్నాడు. కానీ టీంకి ఇప్పుడు ఒక ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ ఫ్యూచర్ వికెట్ కీపర్ అవసరం వచ్చింది. సంజు శాంసన్ రీసెంట్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటే T20 వరల్డ్ కప్ 2026లో ఇతను సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. 321 రన్స్తో ఒక సింగిల్ ఎడిషన్లో హయ్యెస్ట్ రన్స్ కొట్టిన ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. 200 స్ట్రైక్ రేట్, 24 సిక్స్లు. ఇవి చూస్తేనే అర్థమవుతుంది శాంసన్ ఎంత బ్రోటల్ ఫామ్లో ఉన్నాడో. సో శాంసన్ లాంటి ఇంటెంట్ ఉన్న టాప్ ఆర్డర్ బ్యాటర్ సిఎస్కేకి చాలా అవసరం. కానీ ఇక్కడే ఒక చిన్న టాక్టికల్ ప్రాబ్లం ఉంది. చపాక్ పిచ్ మీద సంజు శాంసన్ హిస్టారికల్ స్టాట్స్ చాలా పూర్గా ఉన్నాయి. సంజు శాంసన్ ఇప్పటి వరకు చపాక్లో 5 మ్యాచ్లు ఆడి కేవలం 59 రన్స్ మాత్రమే చేశాడు. ఈ స్లో అండ్ టర్నింగ్ ట్రాక్స్ మీద సంజు శాంసన్ తన అగ్రెసివ్ గేమ్ని అడాప్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. తన న్యాచురల్ గేమ్ పేస్ అండ్ బౌన్స్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ చపాక్లో బాల్ గ్రిప్ అయి ఆగుతుంది. సో ఈ కొత్త ఎన్విరాన్మెంట్లో సంజు శాంసన్ తన T20 వరల్డ్ కప్ ఫామ్ని ఎలా రెప్లికేట్ చేస్తాడనేది స్టీఫెన్ ఫ్లెమింగ్ ముందున్న ఒక పెద్ద సవాల్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే సిఎస్కే ఆక్షన్ పర్సులో 43.4 కోట్లుంటే అందులో నియర్లీ 70% అంటే 28.4 కోట్లు కేవలం 2 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ మీదే పెట్టారు. వాళ్ళే ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ. ఎవరు వీళ్ళు? ఎందుకంత రేట్ పెట్టుకున్నారు? ఇది ప్యూర్లీ సక్సెషన్ ప్లానింగ్ అండ్ లాంగ్ టర్మ్ విజనా? ప్రశాంత్ వీర్ యూపీకి చెందిన 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాటర్. రవీంద్ర జడేజాని ట్రేడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అదే స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ కోసం సిఎస్కే వెతికింది. ప్రశాంత్ వీర్ డొమెస్టిక్ T20స్లో 168 స్ట్రైక్ రేట్తో 112 రన్స్ కొట్టాడు. అండ్ బౌలింగ్లో 6.45 ఎకానమీతో 12 వికెట్స్ తీశాడు. తన బౌలింగ్ యాక్షన్లో మంచి కంట్రోల్ ఉంది. సిఎస్కే మేనేజ్మెంట్ అతన్ని ఫ్యూచర్ జడేజాగా గ్రూమ్ చేయాలనుకుంటుంది. ఆ తర్వాత చూసుకుంటే కార్తిక్ శర్మ. రాజస్థాన్కి చెందిన 19 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నార్మల్ బ్యాటర్ కాదు. ఫస్ట్ బాల్ నుంచే 6లు కొట్టే ప్యూర్ పవర్ హిట్టర్, లిటరల్లీ ఏ సీరియస్ 6 హిట్టర్. డొమెస్టిక్ T20స్లో 163 స్ట్రైక్ రేట్తో 334 రన్స్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ తన రంజీ ట్రోఫీ డెబ్యూట్లోనే ఉత్తరాఖండ్ మీద 113 రన్స్ కొట్టి తన టెంపర్మెంట్ ఏంటో ప్రూవ్ చేశాడు. లోవర్ ఆర్డర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి కార్తిక్ శర్మని రెడీ చేస్తున్నారు. ఇద్దరు ప్లేయర్స్కి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఐపీఎల్ లాంటి స్టేజ్ మీద వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఫ్లెమింగ్ అండ్ ధోని వీళ్ళ పొటెన్షియల్ని ట్రస్ట్ చేశారు. T20 బేబీస్ థియరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ వీళ్ళ సెలక్షనే. ఇక 2025 సీజన్లో సిఎస్కే బ్యాటింగ్ చాలా స్లోగా ఉండేది. ఈసారి మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా టీంని లీడ్ చేస్తూ యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. కానీ రుతురాజ్కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అంటే ఒక క్లియర్ వీక్నెస్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ అగెనెస్ట్గా 29 ఇన్నింగ్స్లో 13 సార్లు అవుట్ అయ్యాడు.
అండ్ స్ట్రైక్ రేట్ జస్ట్ 130 మాత్రమే ఉంది. పవర్ ప్లేలో స్వింగ్ అయ్యే బాల్కి చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. సో రుతురాజ్ మీద ప్రెజర్ తగ్గించడానికి ఆయుష్ మాత్రే లాంటి యంగ్ డైనమిక్ బ్యాటర్ను ఓపెన్ చేయించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయుష్ మాత్రేకి జస్ట్ 17 సంవత్సరాల ఏజ్ మాత్రమే. 2025 ఐపీఎల్లో ఆర్సీబీ మీద 214 రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు కేవలం 48 బాల్స్లోనే 94 రన్స్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ ఇన్నింగ్స్లో భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ని ఒకే ఓవర్లో 5 4లు 1 6 కొట్టడం తన ఫియర్లెస్ యాటిట్యూడ్ని చూపిస్తుంది. ఇక మిడిల్ ఓవర్స్లో సంజు శాంసన్, శివం దూబే అండ్ డెవాల్ట్ బ్రేవిస్ ఛార్జ్ తీసుకుంటారు. 2025 సీజన్లో దూబే బ్యాటింగ్ ఆర్డర్లో చాలా కింద వచ్చేవాడు. దానివల్ల అతనికి స్పిన్ని ఫేస్ చేసే ఛాన్స్ ఎక్కువగా రాలేదు. కేవలం డెత్ ఓవర్స్లో పేస్ని ఫేస్ చేయాల్సి వచ్చేది. దూబే స్ట్రెంగ్త్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని నించోబెట్టి స్ట్రైట్గా కొట్టడం. తన కెరీర్ T20 స్ట్రైక్ రేట్ 154 ఉంది. సో మేనేజ్మెంట్ దూబేని స్ట్రిక్ట్లీ నెంబర్ 4లో పంపితే మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. అలాగే డెవాల్ట్ బ్రేవిస్ 2025లో ఇంజురీ రీప్లేస్మెంట్గా వచ్చి 6 ఇన్నింగ్స్ల్లో 180 స్ట్రైక్ రేట్తో 225 రన్స్ కొట్టాడు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్స్లో స్పిన్ని డిస్ట్రాయ్ చేయడానికి పర్ఫెక్ట్ వెపన్స్. కాకపోతే సంజు శాంసన్ విషయంలోనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. నన్ను అడిగితే సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే ఇద్దరు ఓపెన్ చేయడం కరెక్ట్ అంటాను. ఎందుకంటే T20 గేమ్ చాలా ఎవాల్వ్ అయ్యింది. సో దానికి తగ్గట్టుగా పవర్ హిట్టింగ్ చేయాలంటే బోత్ ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ పర్ఫెక్ట్గా చేయగలరు. రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3లో వచ్చి యాంకర్ రోల్ ఆడుకుంటే సరిపోతుంది. వీళ్ళకి తోడుగా ఊర్విల్ పటేల్ కూడా ఉన్నాడు. ఊర్విల్ పటేల్ రీసెంట్గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025లో గుజరాత్ తరపున సర్వీసెస్ మీద జస్ట్ 31 బాల్స్లో సెంచరీ కొట్టి హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అందులో 12 4లు అండ్ 10 6లు ఉన్నాయి. సో టాప్ 6లో స్ట్రైకింగ్ పవర్కి ఎలాంటి కొదవా లేదు. అండ్ ఇప్పుడు ద ఓజీ, ద గోట్ MS ధోని. 44 ఏళ్ల వయసులో MS ధోని ఇంకా ఆడుతాడా? ఎస్, ఆడుతాడు. కానీ తన రోల్ కంప్లీట్లీ మారిపోతుంది. ధోని జస్ట్ నెంబర్ 8 ఆర్ నెంబర్ 9లో వచ్చి 5-6 బాల్స్ ఆడితే టీంకి పెద్ద యూజ్ ఉండదు. అది బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. ప్రీవియస్ ఐపీఎల్లో కూడా ధోని కొంచెం లేట్గా వచ్చేవాడేమో బ్యాటింగ్ ఆర్డర్లో అనిపించేది. రియల్గా చూస్తే ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడం వల్ల సిఎస్కే ధోనిని ప్యూర్లీ వికెట్ కీపింగ్ అండ్ టాక్టికల్ కెప్టెన్సీ మెంటర్గా యూజ్ చేసుకుంటుంది. అంటే ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా రాడు, కాకపోతే బ్యాటింగ్లో ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ధోని కేవలం ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అండ్ బౌలింగ్ చేంజెస్ అన్ని రుతురాజ్ చూసుకున్న ప్రెజర్ సిచ్యువేషన్లో మాత్రం ఆ మాస్టర్ మైండ్ గైడ్ చేస్తుంది. చెపాక్ పిచ్ అంటేనే స్పిన్నర్స్కి అడ్డా. హిస్టారికల్లీ చెపాక్లో 52% వికెట్ స్పిన్నర్సే తీశారు. అండ్ వాళ్ళలో మెయిన్ వెపన్ ఆఫ్ఘన్ సెన్సేషన్ నూర్ అహ్మద్. 2025 సీజన్లో సిఎస్కే తరపున హయ్యెస్ట్ వికెట్ టేకర్. 14 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. అది కూడా 8.16 ఎకానమీతో. మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్ వేసే లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్ గూగ్లిస్కి రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్ దగ్గర ఆన్సర్ లేదు. ఆర్సీబీ మీద 36కి 3 వికెట్స్, ఎంఐ మీద 18కి 4 వికెట్స్ లాంటి స్పెల్స్ తన మ్యాచ్ విన్నింగ్ క్యాపబిలిటీని చూపిస్తాయి. నూర్ అహ్మద్కి తోడుగా రాహుల్ చహర్ని 5.2 కోట్లకు తీసుకొచ్చారు. రాహుల్ చహర్కి ఐపీఎల్లో 75 వికెట్లు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 7.7 కెరీర్ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. తన లెగ్ స్పిన్ వేరియేషన్స్ మిడిల్ ఓవర్స్లో రన్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. వీళ్ళకి బ్యాకప్గా అఖిల్ హుస్సేన్ అండ్ అన్క్యాప్డ్ ప్రశాంత్ వీర్ ఉన్నారు. అఖిల్ హుస్సేన్ పవర్ ప్లేలో న్యూ బాల్తో టైట్ లెన్స్ వేస్తాడు. సో 7 to 15 అవర్స్ మధ్య చెపాక్లో అపోనెంట్స్కి చొక్కలు కనిపించడం, రన్స్ డ్రైఅప్ అయిపోవడం మాత్రం గ్యారంటీ. ఇది టిపికల్ సిఎస్కే స్పిన్ చోక్. కాకపోతే రీసెంట్ టైమ్స్లో చెపాక్ పిచ్ స్పిన్నర్స్కి పెద్దగా అనుకూలించట్లేదు. మరి అది సిఎస్కేకి అడ్వాంటేజ్ అవుతుందో లేదా డిసడ్వాంటేజ్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఆన్ పేపర్, కానీ ఒక్క చోట మాత్రం పెద్ద హోల్ ఉంది. అదే పేస్ అండ్ డెత్ బౌలింగ్. మతీష పత్రాన కేకేఆర్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిఎస్కేకి ఆ స్లింగింగ్ యార్కర్స్ వేసే బౌలర్ లేడు. ఇప్పుడు డెత్ బౌలింగ్ అంతా నేతన్ ఎలిస్ మీదే ఆధారపడి ఉంది. ఎలిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్పెషలిస్ట్. తన వేరియేషన్స్ స్లోవర్ బాల్స్ మీద మంచి కమాండ్ ఉంది. కానీ ఐపీఎల్లో ఆ వేరియేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఎలిస్ కాకుండా ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్ న్యూ బాల్కి పనికొస్తారు. ఖలీల్ పవర్ ప్లేలో స్వింగ్ చేస్తాడు, కానీ డెత్ ఓవర్స్లో చాలా ఎక్స్పెన్సివ్. అన్షుల్ కాంబోజ్ కూడా పవర్ ప్లే బౌలరే. మ్యాట్ హెన్రీ అండ్ జేమీ ఓవర్టన్ ఓవర్సీస్ ఆప్షన్స్ అయినా వాళ్ళు హిట్ ద డెక్ బౌలర్స్. డెత్ ఓవర్స్కి సెట్ కారు. గుర్జన్ ప్రీత్ సింగ్ లాంటి యంగ్ డొమెస్టిక్ పేసర్ మీద ఇంత పెద్ద స్టేజ్లో ఇమ్మీడియట్లీ డెత్ బౌలింగ్ ప్రెజర్ పెట్టలేరు. సో 16 నుంచి 20 ఓవర్స్ మధ్యలో సిఎస్కే చాలా రన్స్ లీక్ చేసే డేంజర్ ఉంది. వాంకడే లేదా చిన్నస్వామి లాంటి ఫ్లాట్ పిచ్చెస్ మీద స్పిన్ చోక్ పనిచేయని చోట ఈ డెత్ బౌలింగ్ అటాక్ని అపోజిషన్ బ్యాటర్స్ ఈజీగా డిస్ట్రాయ్ చేయగలరు. ఇది సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దగ్గర ఉన్న ఒక బిగ్గెస్ట్ హెడ్ఏక్.
సిఎస్కే వాళ్ళ 2025 ఐపీఎల్ క్యాంపెయిన్ని మార్చి 30న గౌహాతీలో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్తో స్టార్ట్ చేస్తుంది. సో ఈ సీజన్లో సిఎస్కేకి ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్, వన్ డౌన్లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో డెవాల్ట్ బ్రేవిస్, ఆ తర్వాత వరుసగా కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, జేమీ ఆర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నేథన్ ఎలిస్. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ 2026 స్క్వాడ్ ఒక పెర్ఫెక్ట్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. టాప్ ఆర్డర్లో శాంసన్, మాత్రే లాంటి అగ్రెసివ్ బ్యాటర్స్, మిడిల్ ఆర్డర్లో దూబే, బ్రెవిస్, ఉర్విల్ పటేల్ లాంటి స్పిన్ డిస్ట్రాయర్స్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో నూర్ అహ్మద్, రాహుల్ చహర్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. T20 బేబీస్ కాన్సెప్ట్తో టీం చాలా ఫ్రెష్గా, ఫియర్లెస్గా కనిపిస్తుంది. కానీ డెత్ బౌలింగ్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ హెవీలీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద పెట్టుకున్న రిలయన్స్ వల్ల ప్రెషర్ మ్యాచెస్లో టీం ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది చూడాలి. ఒకవేళ చపాక్ స్పిన్కి అనుకూలిస్తే చపాక్ గ్రౌండ్లో వీళ్ళని కొట్టడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ స్పిన్ చోక్ వర్క్ అవుతుంది. కానీ ఎవే మ్యాచెస్లో స్పెసిఫికల్లీ ఫ్లాట్ డెక్స్ మీద మాత్రం పేస్ అటాక్ టెస్ట్ అవబోతుంది. ఈ వీక్నెస్ని రుతురాజ్ తన ప్రోయాక్టివ్ కెప్టెన్సీతో ఎలా కవర్ చేస్తాడనేది సిఎస్కే 6th ట్రోఫీ ఆశల్ని డిసైడ్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టీంపై వీడియో చేయాలో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ చేయాలా హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.